ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో మరో గ్యారంటీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహజ్యోతి పథకంలో భాగంగా అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారులకు నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులు జారీ అవుతున్నాయి. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్షన్లలోనూ నేటి నుంచి 200 లోపు యూనిట్లు వినియోగించుకునే లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గృహజ్యోతి పథకానికి అన్ని అర్హతలు ఉండి కూడా జీరో విద్యుత్ బిల్లు రాకుంటే దగ్గరలో ఉన్న మున్సిపల్ మండల కార్యాలయాలకు వెళ్లి మరోమారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు, దానికి లింక్ చేసిన ఆధార్ కార్డు, విద్యుత్ కనెక్షన్ నెంబర్ను సమర్పించాలి. కాగా ఈ పథకానికి ఇప్పటి వరకు 1,09,01,255 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో రేషన్ కార్డులు ఉన్నవారి సంఖ్య 64 లక్షలు మాత్రమే. వీరిలో 39,59,585 మందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా తేల్చింది. గృహజ్యోతి పథకంలో భాగంగా అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం లబ్ధిదారులకు నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులను జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. సుజాత, రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమల్లో భాగంగా కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు గృహజ్యోతి అమలుకు కూడా ఇప్పటికే సిద్ధమైంది. గత 3 రోజుల క్రితమే 27వ తారీఖు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయం సాక్షిగా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు నుంచి గృహజ్యోతి పథకం కూడా అమలు పరుస్తా ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని ఈ పథకాలకు ప్రభుత్వం అర్హులుగా పేర్కొంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్న అందరికీ కూడా ఈ నెల జీరో కరెంట్ బిల్లు వస్తా ఉంది. ఇటు హైదరాబాద్ పరిధిలోని లబ్ధిదారులకు కూడా ఇప్పటికే జీరో కరెంట్ బిల్లు కూడా జారీ చేశారు. ఈ మేరకు బిల్లింగ్ సాఫ్ట్వేర్ లో కూడా ఇప్పటికే మార్పులు చేశారు. కొత్త బిల్లింగ్ యంత్రాలను కూడా సైతం కొనుగోలు చేశారు. ఈ జీరో బిల్లు కూడా లబ్ధిదారులు వాడినటువంటి యూనిట్లతో పాటు ఆ బిల్లు ప్రింట్ చేసి గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లును కూడా మాఫీ చేసి జీరోగా కూడా చూపిస్తా ఉన్నారు. టెస్టింగ్ కోసం కూడా ఇప్పటికే జీరో బిల్లులు జారీ చేశారు. మొదటగా మాత్రం ఇటు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చేసి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే జీరో బిల్లులు జారీ కూడా చేస్తా ఉన్నారు. అయితే ఫిబ్రవరి నెల ఖాతాలను కూడా ముగించి మార్చి వివరాలను బిల్లింగ్ యంత్రాల్లో లోడ్ చేయాలని కూడా సిబ్బందిని ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ లబ్ధిదారులు మాత్రం 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ అధికంగా వాడినా కానీ తప్పనిసరిగా బిల్లు మొత్తం లబ్ధిదారుడు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 200 యూనిట్లు లేదంటే 200 యూనిట్ల కంటే ముందు ఎన్ని యూనిట్లు వాడుకున్నా గానీ ఉచితంగా ఉంటుంది. కానీ 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ 201 యూనిట్ వాడుకున్నా గానీ మొత్తం 201 యూనిట్ కు డబ్బులు మాత్రం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. గృహజ్యోతికి అర్హులైన వారు కూడా ఈ 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడి తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా జీరో కరెంటు బిల్లు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ కానీ మండల కార్యాలయాలు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా తెలుపుతా ఉంది. ఇటు రేషన్ కార్డు, అదేవిధంగా దానికి లింకు చేసిన ఆధార్ కార్డు, గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ కూడా సంబంధిత దరఖాస్తుతో కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇటు విద్యుత్ సిబ్బంది కూడా వీటిని ఇప్పటికే పరిశీలించి అర్హుల జాబితాలో పేరు ఇప్పటికే అనేక మందిని కూడా అర్హులుగా చేర్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే పట్టణాలు, నగరాల్లో కూడా ఇళ్ల అద్దెకు ఇచ్చిన యజమానులకు సంబంధించి కూడా ఎవరైతే రెంట్ పర్పస్ లో అద్దెకు ఉంటున్నారో వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. 200 యూనిట్ల లోపు ఎవరు యూజ్ చేసుకున్నా గానీ, ఒకవేళ వారికి సొంతంగా ఇల్లు లేని నేపథ్యంలో కూడా రెంట్కుంటున్నా సరే, అద్దెకుంటున్నా గానీ వారికి కూడా ఈ పథకం అమల్లో ఉంటుంది. వారికి కూడా ఈ లబ్ధిదారుడుగా ఉండబోతా ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తానికి ప్రజాపాలనలో కూడా ఉచిత విద్యుత్ కోసం దాదాపు 81 లక్షల మంది కూడా దరఖాస్తు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కేవలం ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 50 లక్షల మంది కూడా కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 20 లక్షల మంది మాత్రం ఈ పథకం కోసం అప్లై చేసుకున్నారు.
అయితే ఈ నెలలో జారీ అయిన జీరో కరెంటు బిల్లుల ఆధారంగానే అర్హుల సంఖ్యపై ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం ఉందంటూ గత కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల ప్రకారం లెక్కిస్తే దాదాపు ఒకవేళ 200 యూనిట్లు ఒక లబ్ధిదారుడు వాడుకున్నట్లయితే వారికి కరెంట్ బిల్లు దాదాపు 900 రూపాయల వరకు కూడా కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కో ఇంటికి కూడా మధ్యతరగతి వారికి 200 యూనిట్ల లోపు వాడుకునే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 900 రూపాయల వరకు కూడా సేవ్ చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దీన్ని మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని మాత్రం హర్షిస్తున్నారు సుజాత. విక్రాంత్, అలాగే ఈ గృహజ్యోతి పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందే అవకాశం ఉందంటారు? ఈ పథకానికి అన్ని అర్హతలు ఉండి జీరో విద్యుత్ బిల్లు రాకుంటే వారు అసలు ఎక్కడ కంప్లైంట్ చేయాలంటారు? సుజాత, మీరు అన్నట్లు చాలా మందికి ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ కోసం మాత్రం దాదాపు 80 లక్షల మంది కూడా అప్లై చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఎంత మంది దీని పరిధిలోకి వస్తారనే దానిపైన మాత్రం మరికొద్ది రోజుల్లో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది కేవలం వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్హత కాదు. కేవలం 200 యూనిట్ల వరకు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీని పరిధిలోకి వస్తారు. కాబట్టి ఆ 200 యూనిట్ల వరకు ఎంతమంది వాడతారనేది ప్రతి నెల కూడా చేంజ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకు కొంతమంది 200 యూనిట్ల లోపు వాడుకోవచ్చు, అవసరమైతే 210 యూనిట్లు వాడినట్లయితే వారు లబ్ధిదారుల కిందకి రారు. ఖచ్చితంగా 210 యూనిట్లు ఒకవేళ వాడుకుంటే 210 యూనిట్లకు కూడా ఖచ్చితంగా మొత్తం బిల్లు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 199 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకున్నా కానీ ఆ 200 యూనిట్ల వరకు మాత్రం పూర్తిగా ఉచితంగా ఉంటుంది. కాబట్టి లబ్ధిదారులు ప్రతి నెల కూడా మారే అవకాశం ఉంటా ఉంది. ఏదేమైనప్పటికీ ఒకవేళ లబ్ధిదారులు అయ్యి ఉండి కూడా ఒకవేళ వాళ్ళు ఇప్పటివరకు ప్రజాపాలన దరఖాస్తు కూడా ఒకవేళ చేసుకున్నట్లయితే ప్రతి రోజు కూడా దాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఇటు మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, మండల ఆఫీస్ కావచ్చు, ప్రతి ఆఫీస్ లో కూడా పట్టణాల్లో అయితే మున్సిపల్ ఆఫీసు, గ్రామాలలో అయితే మండల ఆఫీసుకు వెళ్ళి కూడా ప్రతి రోజు కూడా ఎప్పుడైనా ఎవరైనా కానీ నమోదు చేసుకునే అవకాశం మొత్తం కనిపిస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.